ఈ యొక్క ఉదయకాలపు ధ్యానముల కొరకు యోవేలు గ్రంథంలో నుండి 1వ అధ్యాయాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. If you didn't get a chance to say hello to the person next to you, turn around and say hello. I'm glad to be in the house of the Lord. ఈ ప్రక్కన వారికి హలో అని చెప్పలేకపోతే శుభములు తెలియజేసి ఈరోజు మిమ్మల్ని కలవడము, దేవుని యొక్క గృహంలో కలవడం అనేది సంతోషంగా ఉన్నామని మీరు చెప్పవచ్చు. Yes. Let's turn our Bibles to Joel chapter 1. యోవేలు గ్రంథము 1వ అధ్యాయాన్ని మనము తీసుకున్నట్లయితే I would request one of you to lead us in reading the whole chapter. దయచేసి మనలో మధ్యలో ఉన్న ఎవరైనా ఒకరు ఈ మొదటి అధ్యాయాన్ని అంతటినీ కూడా 20 వచనాలు ఉంటున్నాయి, అవన్నీ కూడా చదవవలసిందిగా. It will take 3 minutes. So as it is the word of God, we are here to listen to the scriptures, listen from God, not listen to anybody from here, but what God is doing in our lives and what He can do through His word. దేవుని వాక్యాన్ని లేఖనాన్ని మనం కూర్చున్నాం కాబట్టి దయచేసి ఎవరి మాటలు కాదు కానీ దేవుని మాటలు వినడానికి మనం వచ్చినాం. జాగ్రత్తగా మనం ఈ యొక్క వచనాన్ని విందాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము. పెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గు వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడుడి, ద్రాక్షారస పానము చేయువారులారా రోదనము చేయుడి. కొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయును. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కొరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటివి. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తినీరుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లు కొమ్మలు తెలుపాయను. పెనిమిటి పోయి యవనస్తురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెను, భూమిని అంగలార్చుచున్నది. ధాన్యము నశించును, కొత్త ద్రాక్షారసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను. భూమి మీద పైరు చెడిపోయెను. గోధుమను కర్రలను యవల కర్రలను చూచి నైవేద్య గాండ్రను సిగ్గునొందుడి. ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లను ఈత చెట్లను జల్దరు చెట్లను తోట చెట్లన్నీ వాడిపోయెను. నరులకు సంతోషమేమీ లేకపోయెను. యాజకులారా గోనెపట్ట కట్టుకుని అంగలార్చుడి. బలిపీఠము నొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలోనికి సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలెను సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమాయను. విత్తనము మంటి పెట్టెల క్రింద కూలిపోవుచున్నవి. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను. కల్లపు కొట్లు నేలపడి ఉన్నవి. మేత లేక పశువులు బహుగా మూల్గుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోవుచున్నవి. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి. మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే మేము మొర్రపెట్టుచున్నాము. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి. Father, we thank you for this morning, O God. ఈ ఉదయకాల్సిన బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నామయ్యా.
what are we that you are mindful of us? అయ్యా, మేము ఏ పాటి వరకు మా గురించి మీరు ఆలోచించడానికి మేము ఏ పాటి వరకు తండ్రి. We ask of you, O God, that you would open our spiritual eyes this morning. మా ఆత్మీయ నేత్రాలని ప్రభా ఉదయ కాలంలో తెరవమని మేము ప్రార్థిస్తున్నాం. Remove every distraction, O God, that is turning away from you, from your word, from your presence. మీ సన్నిధి నుండి మీ లేఖన నుండి మీ నుండి ప్రభా దూరం చేసిన ప్రతి ఆటంకాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. Help us, O God, to understand the things in the scriptures that are there for us. అయ్యా, మాకు ఇచ్చిన ఈ లేఖనాలను మేము అర్థం చేసుకోవడానికి మీరు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. We pray, mighty God, that you would speak to each one of us, divide this word among us and multiply it, O God. ఈ వాక్యాన్ని విడిచి మాకందరికీ మీరు పంచిపెట్టమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. We pray, O God, that you would take the glory in this place. నీవే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం అయ్యా. As we meditate upon this word, O God, may the words of our mouth and the meditations of our heart be acceptable to you, O God. అయ్యా, నీ లేఖనాలు ధ్యానిస్తుండగా ప్రభా మా ఉదయపు ధ్యానములు మా నోటి మాటలు మీకు అంగీకారం ఉన్నట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. May your Son Jesus be glorified like never before. యేసుక్రీస్తు వారు ఇంతకు ముందు ఎన్నడూ మహింపరచలేని రీతిగా మహింపరచబడాలని మేము In ప్రార్థిస్తున్నాం. Jesus' name we all pray and ask. యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. So as we have turned to the book of Joel, యోవేల్ ఈ వారము యోవేల్ గ్రంథాన్ని చూసుకుంటుండగా yes, I would like to thank each one of you all because everyone were looking at the scriptures when the scriptures were read. లేఖనాలు చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా లేఖనాలను చూస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. God is a God who speaks. దేవుడు మాట్లాడే దేవుడే అంటున్నాడు. We have the whole Bible. బైబిల్ అంతా కూడా మనకున్నది. God can speak from anywhere. ఎక్కడి నుండైనా కానీ దేవుడు మాట్లాడగలడు. For morning meditation, as we have looked at Joel chapter 1, ఈ యొక్క ఉదయ కాలము ధ్యానము కొరకు యోవేల్ గ్రంథం 1వ అధ్యాయం చూసుకుంటూ ఉన్నాం. if I have to title, it would be Return to the Lord. అంశం ఏమని చెప్పాలి అంటే దేవుని వైపు తిరుగు అనే అంశాన్ని నేను చెప్పగలుగుతున్నాను. And we see that the book of Joel, the prophet Joel is speaking to Israel. యోవేలు గ్రంథం చూసితే ప్రవక్తని యోవేలు ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. The meaning of Joel is Yahweh is God. యోవేలుకి అర్థం ఏంటంటే యెహోవా దేవుడై ఉంటున్నాడు అని అర్థం. So in Hebrew, there was no J in the beginning. హెబ్రీలో జా అనే పదము లేదు. They have added it later on. ఆ తర్వాత దాన్ని సమకూర్చారు, కలిపారు. So it would be Yoel. యోవేల్ యోవేల్ అనే మాట ఉంటుంది. For us in New Testament, నూతన నిబంధనలో మన కొరకు we can title our sermon as Christ is my Lord. నూతన నిబంధనలో ఈ యొక్క అంశానికి యేసుక్రీస్తు వారు నా ప్రభువు అయి ఉంటున్నాడు అనే అంశాన్ని మనం చెప్పవచ్చు. What is the whole point of the Bible? బైబిల్ అంతా కూడా రాయడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? It's different than any other book in the world. లోకంలో ఉన్న వేరే పుస్తకాలు అన్నిటికంటే కూడా బైబిల్ భిన్నమై ఉంటున్నది. What is the point of a textbook for ఒక children or people who are lecturing, teaching? చదువుకుంటున్న వారు, చదివించే వారికి ఒక పాఠ్య పుస్తకం ఉండడానికి గల కారణం ఏమిటి, ఉద్దేశం ఏమిటి? What is the point of a textbook? ఎందుకు ఆ పాఠ్య భాగము, పాఠ్య పుస్తకాలు ఉంటాయి? Yes, you need to know the content in the textbook. ఆ టెక్స్ట్ బుక్ లో ఉంటున్న ఏముందో దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటున్నది. What is the point of a novel? నవలు ఎందుకు రాస్తారు? ఏమంటారు నవలు? నవలే అంటారు. What is the point of a novel? ఎందుకు నవల చదువుతారు? ఎందుకు Are we reading novels? నవల్స్ చదువుతారు? నవల్ It's very rare. Or maybe the story that we want to see, or something that we want to know. Is the point that you need to know the story of it. ఏదైనా చూస్తే కానీ దాని యొక్క కథ ఏంటో అనేది తెలుసుకోవడానికి ఆ నవలను చదువుతారు. ఆ కథ రూపంగా ఉన్నది చదువుతూ ఉంటాం. What is the point of a poetry? ఒక పద్య భాగాన్ని రాయడానికి గల, పద్యాలు రాయడానికి, గానాలు రాయడానికి గల ఉద్దేశం ఏంటి? Poetry is beautiful. It has similarities. It has differences. It has rhyming words. కలిపే పదాలు ఉంటాయి, వేరు వేరు పదాలు ఉంటాయి, రకరకాలుగా దాని యొక్క వైఖరి శైలి ఉంటుంది, రచనా శైలి భిన్నంగా ఉంటుంది. The point of poetry is that we need to know the beauty in the language or the way it is written. It has some message when it is synopsis or something like, which is similar. భాషలో ఉన్న అందాన్ని కనపరచడానికి
పద్య రూపంలో విషయాలు తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆకర్షింపబడడానికి, అది వివరణగా తెలుసుకోవడానికి దాన్ని రాయిస్తున్నట్లుగా చూస్తున్నాం. The main question now. ఇప్పుడు ప్రాముఖ్యమైన ప్రశ్న, What is the point of Bible? లేఖనాలు ఎందుకు ఇవ్వబడ్డాయి? లేఖనాలు ఎందుకు ఉన్నాయి? To reveal Jesus Christ, yes. యేసుక్రీస్తు వారిని బయలుపరచడానికి. What else? ఇంకేంటి? To reveal Jesus Christ, to know about God, to know about the Creator. సృష్టికర్తను, దేవుని గురించి తెలుసుకోవడానికి, క్రీస్తుని తెలుసుకోవడానికి. The book that we are holding in our hands, or the book that we treasure in our lives. మన జీవితాల్లో ఆ పుస్తకాన్ని పట్టుకుంటున్నాము, దానికి ఎంతో విలువని ఇస్తున్న ఈ పుస్తకం, ఈ గ్రంథము, It's not only to know about the book. అది కేవలము పుస్తకాన్ని తెలుసుకోవడానికి మాత్రమే కాదు, కానీ Above all, the book is there so that you and I would know the author of the book. పుస్తకాలలో ఉన్నవి మాత్రమే తెలుసుకోవడం కాకుండా ఆ రచయితను వ్యక్తిగతంగా నీవు నేను తెలుసుకోవడానికి ఈ యొక్క బైబిల్ గ్రంథం ఉంటున్నది. I'm sure all of us know that Bible is the most selling book on earth. ఈ ప్రపంచంలోనే బైబిల్ అన్నిటికంటే కూడా ఎక్కువగా కొంటున్నట్లుగా మనం చూస్తున్నాం. We see that it has changed the history, it has changed the course of mankind. చరిత్రను మార్చినట్లుగా, మానవాళిని మార్చినట్లుగా మనము ఈ యొక్క గ్రంథం ఒక విలువను చూస్తున్నాం. We need to treasure the word of God in our hearts. మన జీవితాల్లో, మన హృదయాల్లో దేవుని వాక్యానికి ప్రాముఖ్యమైన స్థానాన్ని మనం ఇవ్వాలి, దానికి విలువని ఇవ్వాలి. The whole point of the Bible is that we would know our Creator, we would know the God that we serve, we would know the God that we are experiencing and living a life in this world. మనం సేవించిన దేవుణ్ణి, మనం జీవిస్తున్న ఈ లోకం జీవిస్తున్న సృష్టించిన సృష్టికర్త తెలుసుకోవడానికి లేఖనాలు మనకి ఇవ్వబడ్డాయి. And we see that Joel is talking to Israel. యోవేలు ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాము. We see that there are books, he is from the minor prophets. యోవేలు అనేది చిన్న ప్రవక్తల గ్రంథంలో నుండి ఉంటున్నట్లుగా చూస్తున్నాము. We all know that there's nothing major about the major prophets and nothing minor about the minor prophets. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని మాట్లాడుతున్నాం, కానీ వారిలో ఏ తేడా లేదు, అందరూ కూడా సమానమైన వారని మనం తెలుసుకుని ఉంటున్నాం. Joel has 3 chapters. యోవేలు గ్రంథంలో 3 అధ్యాయాలు మనం చూస్తున్నాం. We see that it has got verses and it has got chapters. అక్కడ అధ్యాయాలు, వచనాలు ఉంటున్నాయి. 3 అధ్యాయాలు మనం చూస్తున్నాం. We see that it's a short book. ఇది చిన్న పుస్తకంగా చూస్తూ ఉన్నాం. And as we see about the list of the books of the Bible, ఈ యొక్క పుస్తకాలు పట్టికను ఏమేమి ఉన్నాయో గ్రంథాలు చూసినట్లయితే the 12 minor prophets, 12 చిన్న ప్రవక్తల గ్రంథాలు ఉంటున్నాయి. it is the second book. ఇది రెండవ పుస్తకము. ఒక చిన్న ప్రవక్తలలో ఇది రెండవ పుస్తకంగా మనం చూస్తున్నాం. We see that Hosea is the first of the 12. హోషేయ మొదటి, ఈ 12 చిన్న ప్రవక్తల గ్రంథాల్లో హోషేయ గ్రంథం మొదటిగా చూస్తున్నాం. So some weeks ago we have been studying the book of Hosea. కొన్ని వారాల క్రితం మనం హోషేయ నుండి విన్నాము. That's how the next book is Joel. తర్వాత యోవేలు గ్రంథాన్ని మనం చూస్తున్నాం. We see that it has been written after the exile of Israelites from Babylon. ఈ చెరబట్టబడిన తర్వాత, ఈ యొక్క బబులోను నుండి వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రంథము రాయబడినట్లుగా చూస్తున్నాము. It's a short collection of poems that are both powerful and puzzling. ఇవి చిన్న పద రూపంలో ఉంటున్న, పద్య భాగంగా ఉంటున్నవి, ఇవన్నీ సమకూర్పుగా, సంకలనంగా ఉంటున్నట్లుగా చూస్తున్నాం. So it's most likely during the times of Ezra and Nehemiah. ఇజ్రా, నెహెమియా సమయంలో మనం చూస్తున్నాం. బహుశా ఇది ఉండవచ్చు. After the return of exile, బబులోను నుండి, బానిసత్వం నుండి తిరిగి వచ్చిన తర్వాత we see that Joel mentions almost most of the scriptural books. యోవేలు చాలా మటుకు లేఖనాల గురించి, లేఖనాల నుండి వచనాలని తెలియజేసినట్లుగా చూస్తున్నాము. Joel is clearly familiar with many of the scriptural books. చాలా లేఖనాలను ఆయన తెలియజేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. And he alludes to and quotes from Isaiah, యెషయా గ్రంథం నుండి ఆయన గుర్తిస్తూ అవి రాస్తున్నట్లుగా చూస్తున్నాము. from Amos, ఆమోస్ గ్రంథం నుండి చూస్తున్నాం. from Zephaniah, జెఫన్యా గ్రంథం నుండి చూస్తున్నాము. from Nahum, నహూము నుండి చూస్తున్నాము. from Obadiah, ఒబదయా నుండి చూస్తున్నాము. from Hezekiel, ఎజికియల్ నుండి చూస్తున్నాము. and also Malachi. మలాకి గ్రంథం నుండి కూడా వచనాల్ని రాయబడినట్లుగా చూస్తున్నాం. And also we see that his reference goes back to Exodus as well. నిర్గమ కాండంలో నుండి కూడా ఆయన రాసినట్లుగా మనం చూడగలుగుతున్నాము. And
Interesting part is that Joel does not accuse Israel of any particular sin. ప్రత్యేకమైన పాపమును బట్టి నిందించినట్లుగా మనము యోవేలు గ్రంథంలో చూడము. But he is talking about God's justice is coming to confront Israel's sin. దేవుని యొక్క తీర్పు ఇశ్రాయేలు పాపం బట్టి దేవుని యొక్క తీర్పు రాబోతుంది అని ప్రకటిస్తున్నట్లుగా చూస్తున్నాము. This is because Joel is assuming, not only assuming, but he knows that Israel has rebelled against God. యోవేలు గుర్తిస్తున్నాడు ఏంటంటే ఇజ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఉన్నారనేది ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. We see that these biblical writings reflect us, showing the tragedy that is going to occur in Israel. ఇజ్రాయెల్లో ఏమైతే జరుగుతుందో మన జీవితంలో ఇలా జరగవచ్చు అని తెలియజేయడానికి ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. All through these 3 chapters we see that God is longing to show mercy on Israel. ఈ 3 అధ్యాయాల్లో కూడా చూస్తే దేవుడు ఆయన దయను చూపెట్టాలనే ఆకాంక్షను ఆకలిని కలిగినట్లుగా మనము ఈ లేఖనాల్లో చూడగలుగుతూ ఉన్నాము. But the condition applies. కానీ ఒక కండిషన్ ఉన్నది. If only Israel admits and confesses their sin, he is going to show mercy. ఇజ్రాయేలీలు వారి పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొందినట్లయితే వారికి దేవుడు కనికరాన్ని చూపెడతాడు అని చెప్తున్న ఒక కండిషన్ ఉంటూ ఉన్నది. One day God will defeat evil both in our world and also the world to come. రాబోయే కాలంలోనూ ఈ కాలంలోనూ ఆ చెడును ఆయన నాశనం చేయబోతూ ఉన్నాడు. He is going to heal us inside with his presence. ఆయన సన్నిధిని బట్టి మనల్ని అంతరంగంలో నుండి మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉంటున్నాడు. He brings healing into our internal bodies, our spiritual bodies, and also bring healing into this world. ఈ లోకంలో ఆయన స్వస్థత తీసుకురాబోతున్నాడు. మన ఆత్మలను కూడా స్వస్థపరిచేవాడిగా ఉంటూ ఉన్నాడు. And he is going to make everything new in the coming age. రాబోయే కాలంలో యుగంలో అన్ని కూడా నూతనముగా చేయవాడుగా ఉంటున్నాడు. As we look at chapter 1 and chapter 2, మొదటి అధ్యాయము రెండో అధ్యాయం మనం చూసినట్లయితే they are like parallels. వారు సమానంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. We see same instances, same occurrences. ఈ రెండు అధ్యాయాలు కూడా ఉన్న కథనాలు కలిపినట్లుగానే సమానంగా ఉంటూ ఉన్నాయి. We see that events in the past that have been occurred, ఇంతకుముందు గత కాలంలో ఏమైతే జరిగిన సంఘటనలు ఉంటున్నాయో God has been appearing in a most powerful way to save his people. దేవుడు చాలా అద్భుతమైన శక్తివంతమైన రూపంలో ఆయన కనబడుతూ వాళ్ళ ప్రజలను రక్షించడానికి తాను కనబరుచుకుంటూ ఉన్నాడు. He is confronting the evil, ఆయన చెడును ఎదుర్కొంటున్నట్లుగా చూస్తున్నాము. like the plague in the Exodus. నిర్గమ కాండంలో ఏ విధంగా తెగులు వచ్చి ఉంటున్నాయో. So these events are pointers for the prophets to future time. ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయేవి ఒక చిత్రంగా ఒక మార్గదర్శకంగా ఇవన్నీ ఉంటున్నాయి. God will once again confront evil and bring salvation to the entire world. దేవుడు మరొకసారి లోకంలో చెడును నాశనం చేసి తీర్పు తీర్చి సర్వలోకానికి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. So these 2 chapters are basically parallel and they focus on this theme. ఈ రెండు అధ్యాయాలు కూడా సరి సమానంగా ఉంటూ ఉన్నాయి. అవే మాటలను మనం పదే పదే చూస్తుంటున్నాము. ఒకటే అంశం పైన ఈ రెండు అధ్యాయాలు కూడా మనము ఒకే అంశం చూడబోతున్నాం. Do you have any favorite scriptures from Joel? యోవేలు గ్రంథంలో ఏమైనా ప్రాముఖ్యమైన లేఖనాలు ఉన్నాయా? Any of you favorites of Joel scripture? యోవేలు గ్రంథం నుండి ఏమైనా ఇష్టమైన లేఖనాలు ఉంటున్నాయా? So chapter 1 is talking about the day of the Lord. మొదటి అధ్యాయంలో ప్రభు దినము గురించి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. And it begins by recalling a disaster in which locusts have devastated Israel. అయితే ఒక నాశనము తీసుకొస్తూ మిడతలు ఇజ్రాయేల్ని తినివేసినట్లుగా చూస్తూ ఉన్నాము. Now, what are these locusts? ఈ మిడతలు ఏంటండి? Have you ever come across them? మిడతల్ని ఎప్పుడైనా చూసారా మీరు? Maybe we should take an example as mosquitoes. మనం దోమల్లాగా చూడాలి. Now, wherever we are, there are so many mosquitoes because of many reasons. ఎన్నో కారణాలు బట్టి మనం ఎక్కడైతే ఉంటున్నామో ఉన్న చోటల్లా మనకు దోమలు కనబడుతూ ఉంటాయి. I mean, if you are in the evening where some greenery is there, if you just
lift your head, it would be like swarm of mosquitoes. సాయంకాల సమయంలో చెట్లున్న ప్రాంతం మీద ఉన్నట్లే గుంపులుగా మనం దోమలను చూడగలుగుతుంటాం. So in Exodus chapter, we see that it is the 8th plague that God has put on Pharaoh's people. నిర్గమ కాండంలో ఐగుప్తులోకి 8వ తెగగా అది పంపించేలాగా తెగులను మనం చూస్తున్నాం. So we do not have the image, or we do not understand really what is a swarm of locusts. గుంపుగా మిడతలు రావడం అంటే ఏంటో మనకి తెలీదు. If you look at verse 4, 4వ వచనాన్ని చూసినట్లయితే, what the locust swarm has left, గొంగళి పురుగులు విడిచిన దానిని the great locusts have eaten. మిడతలు తినివేసి ఉన్నవి. What the great locusts have left, మిడతలు విడిచిన దానిని the young locusts have eaten. పసురు పురుగులు తినివేసి ఉన్నవి. The young locusts have left, the other locusts have eaten. పసురు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. So how many kind of locusts we have in 4th verse? ఎన్ని రకాల మిడతలను మనం చూస్తూ ఉన్నాం? 4 రకాల మిడతలను మనం చూస్తూ ఉన్నాం. And it's not just like 1, 2, 3. 1, 2, 3 లా కాదండి. It's a swarm. It's Okay. like thousands and thousands and thousands. కొన్ని వేల కొలదిగా గుంపుగా వచ్చి నాశనం చేసానికి వచ్చినట్లుగా ఒక సైన్యంగా వచ్చినట్లుగా చూస్తున్నాం. So verse 1 says, the word of the Lord has came to Joel. మొదటి వచనం చూస్తున్నాము, యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవాకు అని చూస్తున్నాం. And we see that God is calling them, and because people have sinned, God is calling them. ప్రజలు పాపం చేశారు కాబట్టి దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. We see that He's calling them for redemption. He's calling them for mercy. ఆయన కనికరం చూపడానికి, విడిపించడానికి దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. Verse 2 says that the elders who are living in the land, has anything else like this have happened in this? పెద్దలారా ఆలకించుడి, దేశ కాపురస్తులారా, ఇలాంటి సంగతులు మీ దేశంలో ఎప్పుడైనా జరిగిందా? Tell it to your children. మీ పిల్లలకు ఇది తెలియజేయండి. Tell it to your children to tell their children. ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయమని చెప్పండి అని చూస్తున్నాం. Tell their children to tell the next generation. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి, వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబోవు తరం వారికి తెలియజేయుదురు. So how many generations we see here? ఎన్ని తరములు మనం చూస్తున్నాం? Almost 3. 3 తరాలను మనం generations. చూస్తున్నాం. Here the Lord is calling out to the elders, and He's telling that, call upon your children and tell them and tell them and tell them and tell them. పెద్దలను పిలిచి మీరు మీ పిల్లలకు తర్వాత పిల్లల తరము రాబోయే తరం వారికి చెప్పని చెప్తున్నాడు. So we have to tell about God. We have to tell about our beliefs. We have to tell about what we hold on to. మనము మన పిల్లలకి మనం ఏమైతే నమ్ముతున్నామో, మా విశ్వాసం ఏమిటో, మనం దేనిపైన ఆధారపడుతున్నామో అనే విషయాల్ని మన పిల్లలకి చెప్పవలసిన బాధ్యత మనకుంటూ ఉన్నది. Where is our root? Where is our belief? Where does we stand firm when trouble comes in our lives? మనము మన విశ్వాసం ఏంటి, సమస్య వచ్చినప్పుడు ఎక్కడి నుండి మనం ఆధారపడుతుంటాం, ఎవరి దగ్గర ఆధారపడుతుంటాము, మన వేర్లు ఎక్కడి నుండి ఉన్నాయి, మన పునాదులు ఏమిటో అనేది మన పిల్లలకి మనం నేర్పించవలసిన వారుగా ఉంటున్నాం. So just imagine, Joel is seeing this vision. ఊహించండి, యోవేలు యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. Now, what is it about locust? What is the locust doing? It's eating all the grain over there. ఈ మిడతలు ఏం చేస్తున్నాయంటే అక్కడ ఉన్న పంటను అంతటిని కూడా తినివేస్తూ ఉన్నది. We see that there are 4 kinds of locusts. 4 రకాల పురుగులను మనం మిడతలను చూస్తూ ఉన్నాము. First group comes. మొదటి గుంపు వస్తుంది. It eats up what has left. అది ఏమైతే విడిచినదో దాన్ని తింటూ ఉన్నది. Second will come and it will eat up whatever is there. రెండవది మిగతాది ఏమైతే విడిచిందో అది తింటూ ఉన్నది. And we see the third comes. It eats up whatever is there again, whatever the first has eaten, whatever the second has eaten. The third comes and eats whatever is rest. మూడవ పురుగు చూస్తే మొదటిగా ఉన్న పురుగు తిన్న దాన్ని విడిచిపెట్టిన దాన్ని, రెండవ పురుగు తిని విడిచిపెట్టిన దాన్ని మూడవ పురుగు వచ్చి తింటున్నట్లుగా చూస్తున్నాం. And the fourth comes and it eats whatever is there. నాలుగో పురుగు మిగతాదంతా కూడా తినివేసినట్లుగా చూస్తున్నాము. It's like something like this. ఈ విధంగా ఉంటున్నది అది. If you run out of oil or tomato or onions, మీకు I know most of you don't do it now these days, but I'm just saying.
టమాటాలు కానీ ఇంకేమైనా కూరగాయలు మీకు తక్కువైనట్లయితే what do? You just knock on the neighbor. మీరు ఏం చేస్తారు? పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. You would ask them oil, tomato, onion, whatever it is. నూనె కానీ టమాటాలు కానీ మీకు ఏమైతే కావాలో కొంచెం ఇవ్వమని అడుగుతాం. What happens if that neighbor doesn't have? ఆ వ్యక్తి దగ్గర కూడా లేకపోతే ఏం చేస్తారు? You would go to next neighbor. వేరే దగ్గరికి వెళ్తారు. If that neighbor doesn't have, ఆయన దగ్గర కూడా లేకపోతే Swiggy, right? You would do Swiggy, Insta, whatever it is. స్విగ్గీ ఇన్స్టా చేస్తాం. But the author is saying here అయితే that your fridge is empty. అయితే ఇక్కడ గ్రంథకర్త ఏం చెప్తాడంటే మీ యొక్క పొచ్చు లేకపోతే మీ ఇంట్లో అంతా ఖాళీ ఉన్నది అని చెప్తున్నాడు. Not only your fridge, but your neighbor's fridge also is empty. మీ ఫ్రిడ్జ్ మాత్రమే కాదు, మీ ఇంట్లోనే కాదు, మీ యొక్క పొరుగింట్లో వారికి కూడా ఏమీ లేకుండా అంతా ఖాళీ అయిన వారుగా ఉంటున్నారు. Not only your fridge, not only the neighbor's fridge, but the Amazon delivery, the cloud kitchen is also empty. మీ ఫ్రిడ్జ్ మాత్రమే కాదు, మీ పొరుగు వారిదే కాదు, కానీ ఎవరైతే డెలివరీ చేస్తారో వారిలో కూడా కిచ్ చేయాలో వాళ్ళ దగ్గర కూడా ఏమీ లేదు, ఖాళీ అయిపోయింది అని చెప్తున్నాడు. Because the Lord wanted it to be done that there would be no food. ఎందుకంటే ప్రభువారు ఎవరికి కూడా ఆహారం లేకుండా చేయాలని ఆయన నిర్ణయించాడు కాబట్టి. This is a disaster that's going to come to Israel if they do not seek mercy from God. దేవుని దగ్గర కనికరాన్ని పొందుకోవడానికి వెతకకపోతే ఇజ్రాయెల్లో నాశనమైపోతూ ఉన్నారు, ఆయన ఒక ఉగ్రత రాబోతుంది అని తెలియజేస్తున్నారు. We see verse 5. 5వ వచనం చూస్తున్నాం. Wake up, you drunkards, మత్తులారా మేల్కొని రండి, and wail, all you drunkards of wine. కన్నీరు విడుడి, ద్రాక్షారస పానము చేయవారులారా రోదనము చేడి. Wail because of the new wine, for it has been snatched away from your lips. కొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమాయను, కాబట్టి మీరు అంగలార్చుడి, రోదనము చేడి అని చెప్తున్నాడు. Have you ever seen anybody wearing a t-shirt like this? Wake up, you drunkards. టీషర్ట్ ఎవరు వేసుకున్నట్టు చూస్తారండి, మత్తులారా లేవండి మేల్కొనండి అని. We only see that be human, or we see different kinds of things. మనం మంచివాడిగా ఉండాలని మంచి విషయాల్ని మనం టీషర్ట్ల పైన చూస్తూ ఉంటాం. But these are something that God is saying to drunkards, the people who are completely, I'm sure we should wear these kinds of t-shirts, because every now and then we see many people are getting into drunk and they are everywhere, or in the nights they are just without homes, they are just on the streets. మత్తులుగా ఉంచిన వారు చాలా మంది ఉంటారు, కాబట్టి ఇలా తెలియజేయడం మంచిదేమో. So God is telling to people in High-Tech City or in Manikonda or Financial District, wake up, all you who are drunkards. ఈ యొక్క తాగుబోతులు ఉంటున్న స్థలాల్లో దేవుడు తాగుబోతులారా మత్తులారా లేవండి మేల్కొనండి అని ప్రకటిస్తూ ఉన్నాడు. God is telling that there is no good for you. You cannot be marrying, you cannot be drinking, because this is a disaster. This is not something that I'm going to accept. There is no wine for you because the locusts have eaten it. మీ దగ్గర ఏమీ లేదు, ఇది సంతోషించే సమయం కాదు, మీరు నాశనమైపోతున్నారు, మీరు తిరిగి రావాలి అని చేస్తూ ఉన్నాను, కాబట్టి అంతా ఖాళీ అయిపోయిందని దేవుడు తెలియజేస్తున్నాడు. And we see that verse 6, it says that a nation has invaded my land. 6వ వచనం చూస్తే నా దేశము మీదకి బలమైన జనాంగము వచ్చి ఉన్నది, దిక్కులేని లెక్కలేని జనాంగం వచ్చినది అని చూస్తున్నాం. We see that Joel is using the word my is there, my land. నా దేశము అనే పదాన్ని అక్కడ యోవేలు వాడుతూ ఉన్నాడు. When we see the Old Testament, పాత నిబంధన మనం చూసినప్పుడు it's about the law, మనం ధర్మశాస్త్రాన్ని చూస్తున్నాం, it's about the land, భూమి గురించి చూస్తున్నాం, it's about a legacy. తర్వాత దాని యొక్క తరము గురించి, Law, land, legacy, law, land, legacy, law, land, legacy. దాని పారంపర్యం గురించి చూస్తున్నాం. We see that the prophet is speaking in saying that my land. ప్రవక్త చెప్తున్నాడు నా దేశము అనే మాటను వాడుతున్నాడు. So now when it comes to the word of God, it's not a book, it's not a textbook, it's not a poetry, it's not a novel. దేవుని వాక్యము ఒక టెక్స్ట్ బుక్ లాగా కాదు, నవల్ లాగా, లేకపోతే పద్య భాగంగా గద్య భాగంగా ఉన్నవి కావు. It is not something that God dictated and they wrote it. దేవుడు చెప్తుంటే వాళ్ళు రాసింది కాదు ఇది.
Joel is saying that God is a God who speaks. యోవేలు దేవుడు మాట్లాడే దేవుడు అంటున్నాడు అని చెప్తున్నాడు. And he is saying exactly the words God wanted them to hear. వారు ఏమైతే వినాలో ఆ మాటలను యోవేలు తెలియజేసినట్లుగా చూస్తున్నాము. That's why he's saying that my land. నా దేశము అని అందుకని ఆ మాటను ఉపయోగిస్తున్నాడు. And we see the intensity that Joel is writing here. ఎంతో తీవ్రతతో ఆయన రాస్తున్నట్లుగా చూస్తున్నాము. And he is completely depending upon God. దేవుని పైనే సంపూర్ణంగా ఆధారపడుతున్నట్లుగా చూస్తున్నాం. We need to understand where we are. We need to understand our situations where we are spiritually. ఆత్మీయంగా మనం ఎక్కడున్నామో మన పరిస్థితులను మనం ఎరిగి ఉన్న వారిగా ఉండాలి. He is very dutiful in presenting the gospel, not his words, but God's words to his people. సువార్త ప్రకటించే విషయంలో, దేవుని మాటలను చెప్పే విషయంలో, దేవుని మాటలు చెప్పాలని ఆయన మాటలు ఉండకూడదని జాగ్రత్త పడుతూ తెలియజేసినట్లుగా చూస్తున్నాం. God is speaking, and it is very unique when he reveals his plan, when he executes his plan. His very nature is a God who speaks to us. దేవుడు తన ప్రణాళికను బయలుపరుస్తున్నప్పుడు, తన ఒక స్వభావాన్ని గుణలక్షణం తెలియజేసినప్పుడు ఒక ప్రత్యేకమైన వాడిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. When God is a God who is a speaking God, దేవుడు మాట్లాడే దేవుడై ఉంటున్నప్పుడు we need to know who God is. He is revealing himself. So we need to make utmost care and priority of our lives to know who God is and what is he revealing in us from the scriptures. దేవుడు ఎవరై ఉన్నారు అనేది ఆయన బయలుపరుస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడి దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎవరు, ఎందుకు నాకు బయలుపరుస్తున్నాడు అనేది తెలిసే విషయంలో మనం చాలా జాగ్రత్త పడవలసిన వారిగా ఉంటున్నాము. So Joel is not giving any kind of a historical evidences or archaeological evidences or the context or the philosophy study, neither politics nor economics. యోవేలు ఈ యొక్క రాజ్యానికి రాజకీయం గురించి మాట్లాడట్లేదు, లేకపోతే ఈ యొక్క వస్తు శాస్త్రం గురించి, లేకపోతే ప్రాచీన శాస్త్రం గురించి ఆయన చెప్పట్లేదు. కానీ but we are always discovering who God is, how he has revealed himself through the spoken word, the written word. దేవుడు మాట్లాడిన మాటల ద్వారా ఆయన ఏమి బయలుపరుస్తున్నాడో తెలుసుకోవడానికి ఈ గ్రంథాలు దేవుడు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. So we need to give our utmost attention to God and his powerful word in our lives. దేవుడి శక్తిగల మాటలు మన జీవితంలో మాట్లాడుతున్నాడని చాలా దృష్టించి జాగ్రత్తగా వినేవారిగా మనం ఉండాలి. Psalms 33 verse 8 and 9 exhorts us saying that fear the Lord, stand in awe of him. 33వ కీర్తనలో చూస్తున్నాము, దేవునికి భయపడే వారిగా ఉండాలి, దేవుని బట్టి ఆశ్చర్యచకితులుగా మన దేవుని స్తుతించే వారిగా ఉండాలని 33వ కీర్తనలో చూస్తున్నాం. 31వ He కీర్తనలో spoke and the world existed out of nothing. ఆయన మాట్లాడినప్పుడు శూన్యములో సృష్టి అంతా కూడా సృష్టింపబడ్డదని చూస్తున్నాము. He commanded and everything stood firm. ఆయన ఆజ్ఞాపించిన ప్రతిదీ కూడా స్థిరంగా నిలిచినట్లుగా చూస్తున్నాము. We must always hold on to God and his word for his majesty, for his power, for his grace and mercy upon our lives. ఆయన కృప, ఆయన కనికరం, ఆయన గొప్పతనము, ఆయన ఆశ్చర్యకరుడుగా ఉంటున్న దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని లేఖనాల పైన దేవుని పైన ఆధారపడే వారిగా మనం ఉండాలి. We need to listen to God, give both our ears, our heart, our mind and our soul to God, that when he speaks we must know him and seek him so that he would be revealed in our lives. ఆయన మనతో మాట్లాడేటప్పుడు చెవియొగ్గి మనం జాగ్రత్తగా విని ఆయనను బయలుపరుచుకుంటున్నప్పుడు ఆయన ఎరిగేవారిగా, ఆయన తెలుసుకునేవారిగా, జాగ్రత్తగా మనం వినేవారిగా ఉండాలి. God is a God who speaks to us. దేవుడు మనతో మాట్లాడే దేవుడు అంటున్నాడు. And he is a God who is calling us to himself. ఆయన తన వైపు మనల్ని పిలిచే దేవుడుగా ఉంటున్నాడు. And he is calling us to a day and age where he is going to re-establish his kingdom like Jerusalem. యెరూషలేము వలె మరొకసారి ఆయన తన రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడు. And we see that as we come to this verse, he's saying that wake up you drunkards and weep. ఈ వచనాలు చూసినప్పుడు మత్తులారా మేల్కొండి, రోదన చేయుడి అని చెప్తున్నాడు. He's asking them to lament, to cry, to mourn, to show your the agony that you're going through. కన్నీరు విడువమని, రోదన చేయమని, అంగలార్చమని, వారు ఏదైతే బాధపడతారో ఆ దుఃఖాన్ని తెలియజేయమని చెప్తున్నాడు. Why? Because there is no sweet wine. ఎందుకంటే క్రొత్త ద్రాక్షారసము లేదు కాబట్టి.
because there is a calamity which has hit the state. ఎందుకంటే నాశనము దేశానికి వచ్చింది కాబట్టి As a result of the tragedy, there is no sweet. అక్కడ ద్రాక్షారసము లేదు, ఎందుకంటే ఈ యొక్క నాశనం వచ్చింది కాబట్టి అక్కడ తినడానికి ఏమీ లేదు. There is no wine. There is no need to rejoice. ద్రాక్షారసం లేదు, ఆనందించడానికి సంతోషించడానికి ఏ ఒక్క కారణము లేదు. Why do you eat sweets? మనము తీపి పదార్థాలు ఎందుకు తింటామండి? Will you have it every day? ప్రతిరోజు తింటామా? Only when something is celebrated, when you rejoice, when you are happy, when you are joyous in your situation, you rejoice and celebrate, you have sweets. వేడుక సమయంలో ఒక స్థితిని బట్టి ఆనందిస్తున్నప్పుడు మనం ఒక ఈ తీపి పదార్థాలను తింటూ ఉంటాం. In the Old Testament time, it's normal to have wine. పాత నిబంధన సమయంలో ద్రాక్షరసం తాగడం అనేది సామాన్యమైన విషయము. But the wine resembles saying that you are rejoicing, you have it when you are happy. It's something like beverages like Coke or Pepsi. మీరు కోక్, పెప్సీ ఎలా తాగుతారో ఆనందంగా ఉన్నప్పుడు ద్రాక్షరసం తాగడం అనేది ఆనంద సమయంలో తాగుతున్నట్లుగా అదొక గుర్తుగా ఉంటున్నది ఆ సమయంలో. God is telling that drunkards weep because there is no wine. మత్తులారా కన్నీరు విరుడు, ఎందుకంటే ద్రాక్షరసం నాశనమైపోయింది. What a tragedy it is. ఎంత దుఃఖకరమైన విషయం అండి. It gives us a picture that has been caused by the locusts, that has invasion. ఈ పురుగులు వచ్చి ఏ విధంగా ఒక దండుగా వచ్చి నాశనం చేసిందో అనేది ఒక చిత్రాన్ని ఇక్కడ చూపెడుతూ ఉన్నది. We just have to imagine this. మనం ఇదంతా ఊహించాలి. Like thousands of acres. వేల కొలది ఏకర్లు. Like the complete harvest is ripe for the harvest. The field is ripe for the harvest. ఎకరాలు, కొన్ని వేల ఎకరాల పంట కోయడానికి సిద్ధంగా ఉన్నది. Just before the grain is collected, ఆ పంట కోసే సమయం వస్తున్నప్పుడు we see that this has happened. ఈ నాశనము వచ్చినట్లుగా చూస్తున్నాం. The swarming locusts, ఈ యొక్క గొంగళి పురుగులు, the greater locusts, మిడతలు, the greatest locusts, పసరు పురుగులు, the youngest locusts, చీడ పురుగులు, and everything has been eaten by the locusts. ఇవన్నీ కూడా ఈ పురుగులు తినివేసినట్లుగా సమస్త పొలము తినివేసినట్లుగా చూస్తున్నాము. So have you pictured this thousands of acres? మీరు ఊహించారండి, కొన్ని వేల కొలది ఎకరాల భూమి ఈ పంట ఉంటున్నది. It seems these locusts, ఈ యొక్క మిడతలు పురుగులు when God sent this as a plague, దేవుడు ఒక తెగగా దాన్ని చంపడానికి, నాశనం చేయడానికి పంపిస్తున్నప్పుడు it multiplies 1,000 times. కొన్ని వేల సార్లుగా అవి ఇంకెక్కువగా అవుతాయి అనేది చూస్తున్నాం. If there are thousands of locusts, ఒకవేళ 1000 పురుగులు ఉన్నాయి అనుకుందాం, 1000 పురుగులు ఉన్నాయి అనుకుందాం, in a minute it can multiply to 2,000. ఒక్క క్షణంలోనే 2000 పురుగులుగా అది మారవచ్చు. Now that 2,000 can multiply into 2000 2 into 2, 4000గా మారుతుంటాయి. 4 into 4. 4000 So 8000గా మారుతుంటాయి. it has happened like that. అలాగా జరిగిందండి. ఇక్కడ A total devastation. మొత్తము నాశనమైపోయింది. The agriculture, the society, the buildings, everything was covered with this. పంట పొలములు, ఇల్లు అన్నీ కూడా ఈ యొక్క పురుగులతో నిండిపోయి ఉన్నాయి. What is the writer saying is that it's a total complete destruction. గ్రంథకర్త ఏం రాస్తూ తెలియజేయాలనుకుంటున్నాడు ఇవి రాస్తున్నప్పుడు అంటే మొత్తము కూడా నాశనమైపోయింది అని తెలియజేయడానికి గ్రంథకర్త ఈ పదాలను ఉపయోగిస్తున్నాడు. So there is no food in the land. తినడానికి ఇంకా ఈ భూమిలో ఏమీ లేదు. Because not the one locust, not the second locust, not the third locust, but all the 4 locusts have eaten the crop till finished. ఒక రకమైన పురుగు కానీ అన్ని రకాలైన పురుగులు వచ్చి మొత్తం పంటని నాశనం చేసి తినకుండా ఉండడానికి ఏమీ లేకుండా నాశనం చేసేట్టుగా చూస్తున్నాం. Just imagine. ఊహించండి how it would have been ఏ విధంగా ఉన్నదో ఆ పరిస్థితి. if one mosquito or fly is in your car. మీ కార్లో ఒక్క దోమనో ఒక్క ఈగనో ఉందనుకుందాం. You would wait till you send it out of the car. దాన్ని పంపించే వరకు మనం ఆగుతాం. Or if you are near in your house, you have some mosquitoes biting your children or yourself, you would wait to kill it with a bat or some kind of a spray or whatever. మీ ఇంట్లో దోమలు కుడుతున్నట్లయితే బ్యాట్ అయినా తీసుకొని స్ప్రే తీసుకొని ఏ విధంగా దోమలు చంపాలని చూస్తాం. You would get rid of that. అవి వెళ్ళిపోవాలి, దాన్ని వెళ్ళగొట్టాలి, చంపేయాలని మనం ఏ విధంగా చేస్తామని ఆలోచిస్తూ ఉంటాం. Just imagine tens and thousands of locusts. కొన్ని వేల కొలదిగా పురుగులు ఇప్పుడు ఉంటున్నాయి. చూడండి, ఆలోచించండి, ఊహించండి. This is the
of the Lord. ఇది దేవుని యొక్క ఉగ్రతను పంపించే కార్యంగా మనం చూస్తున్నాం. God sends his plague when we The- don't listen to him, when we don't obey him. మనము ఆయన మాటలు వినకుండా ఉన్నప్పుడు, ఆయనకు విధేయత చూపకుండా ఉంటున్నప్పుడు మనకు దేవుడు ఈ తెగులను పంపించేవాడుగా ఉంటున్నాడు. We see that many features have been drawn from Exodus by Joel. నిర్గమకాండం నుండి కొన్ని విషయాలను అదే రూపంలో యోవేలు కూడా రాస్తూ ఉన్నాడు. And we see that everything has been destroyed. అంతా కూడా నాశనమైపోయింది అని తెలియజేస్తున్నాడు. When we read the verse 6, 6వ వచనం చదువుతున్నప్పుడు we see that everything that is there, an army without number. మనము లెక్కలేని సైన్యముగా ఉంటున్న వారందరూ కూడా చెడగొట్టినట్లుగా చూస్తున్నాం. Yes, read verse 6, please. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చినది. వాటి పళ్ళు సింహపు కోరలు వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. Now here, when the judgment comes upon from Egypt, when the Lord has sent the locusts, it was on Egypt. మిడతలను దేవుడు ఐగుప్తు దేశంలో పంపించినట్లుగా నిర్గమకాండంలో చూస్తున్నాం. But we see that it has now this time the Lord is sending the plague into Israel. అయితే ఇప్పుడు దేవుడు ఈ యొక్క తెగులను ఇజ్రాయెల్లోకి పంపించినట్లుగా చూస్తున్నాం. We see that God releases the enemy. దేవుడు శత్రువును విడుదల చేసినట్లుగా పంపిస్తున్నట్లుగా చూస్తున్నాము. On whom? ఎవరిపైన? God is releasing this on his own people. ఆయన ప్రజల పైనే దేవుడు ఈ యొక్క శత్రువులను పంపిస్తున్నట్లుగా చూస్తున్నాము. Now that we need to think upon, that we need to ponder, that we need to see what is it that God does not like in our lives. దాని గురించి మనం ఆలోచించాలి, మనం వివేచించాలి, పరీక్షించుకోవాలి. దేవుడు దేన్ని ఇష్టపడట్లేదు, ఏది ఆయనకు సంతోషకరంగా ప్రీతికరంగా లేదు అని మనము ప్రశ్నించుకోవాలి. The basic reason in our lives, the basic concept in our lives, the basic motive in our lives is to please God, live worthy of the calling that he has called us. మన ప్రాధాన్యమైన విషయం ఏంటంటే దేవుని కొరకు మనం జీవించాలి, ఆయనను సంతోషపెట్టే వారిగా మనం ఉండాలి అనేది, దేవుని కొరకు జీవించాలనేదే ప్రాథమికమైన కారణము, ఉద్దేశము, మనం జీవించడం గల ఉద్దేశం ఉంటున్నది. So Joel, the fact is that saying that we need to return to God. యోవేలు చెప్తా అందుకనే దేవుని వైపు తిరిగి రావాలి అని చెప్తున్నాడు. Everything that God wants from us, ఏదైతే దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు అన్నీ కూడా we need to start afresh in his presence. ఆయన సన్నిధిలో మళ్ళీ నూతనంగా మనం ఆరంభించాలి. We need to start afresh every day in our lives, kneeling down and spending time with his presence. ప్రతి దినం కూడా మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టేవారుగా మనం ఉండాలి. Every single day positioning our hearts. The heart posture is very vital for the living that we are. ప్రతి దినం కూడా మన హృదయాల్ని ఆయన దృష్టిలోకి పెట్టి సరైన స్థితిలో మనం ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించేవారుగా మనం ఉండాలి. Lifting our hearts, lifting our eyes, lifting our hands to the Lord in complete surrender, a fresh surrender depending upon his mercy. మన కన్నులు, మన హృదయాలు, మన ఆత్మలు దేవుని దగ్గరికి అప్పగిస్తూ ఆయన వైపు ఎత్తుతూ, ఇదిగో ప్రభువా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, సమర్పించుకుంటున్నాను అనే ఉద్దేశంతో మనం ఆయన దగ్గరికి రావాలి. Our repentance should be new, it should be fresh, it should be pouring from our hearts. మన మారు మనసు నూతనమైనది గాను మన హృదయం అంతరంగంలో వచ్చేదిగా ఉండాలి. Because when God's mercies are, what do we sing? ఇంకా దేవుని యొక్క కృప మనం ఏం చెప్తాము? It's not yesterday's. అది నిన్న కాదు. God's mercies are new every morning. ప్రతి ఉదయము అది నూతనంగా ఆయన కనికరం ఉంటుంది అని మనం చెప్తూ ఉంటాం. New every evening. ప్రతి New సాయంత్రం every కూడా, moment. ప్రతి క్షణం కూడా అది నూతనంగా ఆయన కృప కనికరం ఉంటున్నది. We need to pour our hearts every day before the Lord in complete repentance. ఆ ప్రభు దగ్గర మన సంపూర్ణంగా మన హృదయాల్ని మారు మనసు పొందుకొని పశ్చాత్తాపపడి కుమ్మరించే వారుగా మనం ఉండాలి. When something struck in our lives, when we are at a crossroad, when some tragedy hits our lives,
there is weeping, there is wailing, there is mourning in our lives. మనం ఆగిపోయినట్లుగా ఉన్నప్పుడు, ఎటు వెళ్ళాలా అని దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు మనము దుఃఖపడుతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. When there is no option that we have ahead of us, ఇంకా ఏ ఆశ లేదు, నాకు ముందు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, నిరాశ మిగిలింది అని అనుకుంటున్నప్పుడు we need to consider listening to God, completely giving our ears to God. మన మనసులను దేవునికి వినేవారిగా మన చెవులను ఇచ్చి ఉండాలి. We need to consider, we need to reflect, we need to meditate upon the word of God. మనము పరిశీలించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినేవారుగా, మనల్ని అలక్ష్యం చేసేవారుగా ఉండాలి. To think about God, to meditate upon his scriptures and to commune God. దేవుని గురించి మాట్లాడడానికి, లేఖనాలు ధ్యానించడానికి, దేవునితో సంభాషణ కలిగి ఉండడానికి మనము నిర్ణయించుకోవాలి. To draw near to God, to be sensitive to his word, to be sensitive to his scriptures and his presence. లేఖనాలు, ఆయన సన్నిధికి, దేవునికి మనము జాగ్రత్తగా వినేవారుగా మనం ఉండాలి. What God is doing in our lives, మన జీవితాలు దేవుడు ఏమైతే చేస్తూ ఉన్నాడో, what is the timing in our lives, ఏ సమయాల్లో మనం ఉంటున్నామో, God is asking us to be spiritually conscious. దేవుడు ఆత్మీయంగా మనము మేల్కొని ఉండాలని చెప్తూ ఉన్నాడు. God cannot be silent. He is a God who speaks. దేవుడు మౌనంగా ఉండలేడు, ఆయన మాట్లాడే దేవుడే అంటున్నాడు. When there is a destruction hitting us, economic destruction or physical, there is something turmoil which is going on. ఆర్థికంగా, భౌతికంగా నాశనం అవుతున్నప్పుడు, ఏదైనా కష్టం మనకు వస్తున్నప్పుడు God is looking for us that we would turn to him. దేవుడు ఆయన వైపు మనం మళ్ళుతామని ఆయన చూస్తూ ఉన్నాడు. Verse 8 says, mourn like a virgin in a sackcloth, grieving for betrothed or for youth. పెనిమిటిపోయిన యవ్వనాలు గోనెపట్టి చుట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము అని చెప్తున్నట్లుగా 8వ వచనంలో చూస్తున్నాం. So I want you to picture this. ఇది ఊహించండి, It's a situation of a wedding. ఒక వివాహ సందర్భం, వేడుక అయి ఉంటున్నది. What happens? పెళ్లిలో ఏమవుతుంది? It's too much of pomp, pleasure, and money, and decoration, lights, and all of these things చాలా happening. చాలా మంచిగా మనం గొప్పగా పెద్దగా వివాహ వేడుకలు మనం చూస్తూ ఉంటాం. The bride and the bridegroom is getting ready. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు సిద్ధపడుతూ ఉన్నారు. But here the verse says, like a virgin in sackcloth. పెనిమిటిపోయిన యవ్వనాలు గోనెపట్టె కొట్టుకొని అని ఇక్కడ చూస్తున్నాం. Grieving for the betrothed of a youth. యవ్వనాలు గోనెపట్టె కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చు అని చెప్తున్నట్లు చూస్తున్నాం. It's a very extreme statement. ఇది ఒక చాలా భయంకరమైన పదాలు ఉపయోగించినట్లుగా మాటలు చూస్తున్నాం, కష్టమైనవి. If we can say that this is one of the saddest verse in the Old Testament. పాత నిబంధనలో బహుశా ఇది దుఃఖకరమైన వచనం అని కూడా మనం అనుకోవచ్చు. Because as we see that here, the scripture is saying that the wife or the wife would be is greeting her dead husband. లేఖనాల్లో చూస్తే పెనిమిటిపోయిన యవ్వనరాలు ఏ విధంగా దుఃఖపడుతుందో అనే మాటను చూస్తున్నాం. So we see that there is no wedding there, there is no pomp there, there is no happiness there, there is no joy there. అక్కడ సంతోషం లేదు, వేడుకలు ఆర్భాటము లేదు, సంతోష గానాలు లేవు. But here the verse says that like you mourn something with a sackcloth. నువ్వు అంగలార్పుతో గోనెపట్టు ధరించుకొని ఏడుస్తున్నట్లుగా, దుఃఖపడుతున్నట్లుగా చూస్తున్నాము. Now in the Old Testament they have a different way of expressing their grief, their pain, their agony. పాత నిబంధనలో వారు దుఃఖాన్ని తెలియజేసే పద్ధతి వేరుగా ఉంటున్నది. For us, if we are sad, మనం దుఃఖంగా ఉంటే what happens? ఏం చేస్తాం? We go to friend's place. మనం వేరే స్నేహితుల దగ్గరికి వెళ్తాం, We go watch a movie. మనం సినిమా చూస్తాం, We go for a game. లేకపోతే ఆటలాడడానికి వెళ్తాం, We go make a call. లేకపోతే ఎవరికైనా కాల్ చేస్తాం. What else do we do? ఇంకేం చేస్తామండి? We binge eating. తింటాం బాగా, We go for ice cream. ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తాం. You do that? చేస్తారండి? Yes, దుఃఖం ఉన్నప్పుడు చేస్తారా? పడుకుంటాం కొంతమంది. Yes, we sleep. కొంతమంది పడుకుంటారు. The sackcloth is a representation of grief, of sadness, of pain, of wailing, of mourning. గోనెపట్ట ధరించుకోవడము లేదా గోనెపట్ట
ఒక దుఃఖానికి, బాధాకర విషయానికి, అంగలార్పునకు బాధాకరంగా ఉంటున్నట్లుగా తెలియజేసే దుఃఖకరమైన స్థితిలో ఉన్నట్లుగా తెలియజేస్తుంది గోనపట్టె అనే మాటలు చూసినప్పుడు. If I ask the children of these days, they wouldn't know what is a sackcloth. ఈ రోజు ఈ రాజు కాలంలో పిల్లల్ని అడిగితే గోనపట్టె అంటే వాళ్ళకి తెలియదు. Because even if we have those rice bags, those are made of plastic. మనం బియ్యం సంచులు కూడా ప్లాస్టిక్ తో వస్తున్నాయి. So the sackcloth is something which is rough, which is tough, and which is not cute, or that's something you can wear. గోనపట్టె చాలా గుచ్చుకునేటట్లుగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. అది ధరించుకునే స్థితిలో మనం ఉండం, అసలు మామూలుగా ఉండదు అది. When we look at Psalms, కీర్తనలు చూసినప్పుడు all the 150 Psalms, 150 కీర్తనలు మనం చూస్తాం కదా. in those Psalms there are Psalms which will help us lament, cry, wail, mourn for the situations that we are in. కొన్ని కీర్తనలు దుఃఖపడడానికి, బాధపడడానికి, ఏడవడానికి, అంగలార్చడానికి అలాంటి స్థితుల్లో ఉంచిన కొన్ని కీర్తనలు ఉంటున్నాయి. Deep distress, deep mourning, deep crying. అంతరంగం చాలా దుఃఖం ఉండి విలాపంగా ఉంటున్న స్థుతులను తెలియజేసే కీర్తనలు, దుఃఖకరంగా ఉండే ఏడిపించే కీర్తనలు ఉంటాయి. We feel sad. We feel that something has happened in our lives. So we cry, we mourn, we wail, we weep. మనం చాలా బాధపడుతూ ఉంటాం, మనకి ఏదో కష్టమైన స్థితి వచ్చింది కాబట్టి మనం ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటాం. Now in this rainy season, or like cozy season, you would like to wear something which is really soft, or sleep on with something which is really comfortable to you. Wearing your socks, or just warming up yourself. చలికాలంలో చాలా మనం చలిని కాపాడుకోవడానికి నూలు ధరిస్తూ ఉంటాం, నూలు లాంటి వస్త్రాలు ధరిస్తూ ఉంటాం. But this is quite opposite to it. Putting on a sackcloth is quite opposite to it. అయితే గోనెపట్టు ధరించడం అనేది ఇది ఒక వ్యతిరేకంగా, ఈ స్థితికి వ్యతిరేకంగా చూస్తున్నాం. It is saying that they had a need for expression, that they need to wail and mourn. You see, the Old Testament people used to put on a sackcloth, move around the temple, wailing and weeping, Lord save us, Lord have mercy upon us. పాత నిబంధన కాలంలో ప్రజలు గోనెపట్టు ధరించుకొని మందిరం చుట్టూ తిరుగుతూ, ప్రభువా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, మేము దుఃఖ స్థితిలో ఉంటున్నాం, ఇది చాలా బాధగా ఉంటుంది, ఏడుస్తూ గోనెపట్టు ధరించుకుంటూ తిరిగేవారు. It's a sign of discomfort. It's a sign of wailing. It's a sign of mourning. It's a sign of crying, saying that, Lord, I need your attention, not with the comfy clothes, not with warm as I am, but I'm putting on a sackcloth and I'm crying on to you. I'm not turning towards my sleep. I'm not turning towards my ice cream. I'm not turning towards the TV or the phone or whatever is giving me the pleasure or taking out my grief. నాకేమైతే సౌకర్యాలు ఇస్తుంటాయో, సుఖాలు ఇస్తాయో అవి విడిచిపెట్టేసి, ప్రభా ఇదిగో నీ వైపు ఈ యొక్క గోనెపట్టు ధరించుకొని చెప్తున్నాను, అయ్యా నేను దుఃఖంగా ఉన్నాను, నీవే నన్ను కాపాడాలి, ఇవన్నీ కూడా అసౌకర్యంగా ఉన్నా కానీ గోనెపట్టు ధరించుకొని నీ వైపు వేడుకుంటున్నా, ఎందుకంటే వేరేవన్నీ కూడా నాకు సుఖాలు ఇవ్వట్లేదు అని తెలియజేస్తూ ఉంటున్నా. When your life is not so good, when you have struggles, when you have difficulties, when there is a situation that is eating you up, that you don't have sleep, even if you want to sleep, even if there is bed and pillow, you cannot sleep because that trouble is troubling you. మనం ఎంతగా కష్టంగా ఉంటే, మన కష్టం మనం ఎంతగా కష్టపడుతుందంటే, మనం నిద్రపోవాలన్నా మంచమున్నా మన నిద్ర రాదు, ఎంత అప్రయత్నం చేసినా కానీ నిద్రపోయే స్థితిలో మనం ఉండము. At that time, God is saying to people that it is healthy to cry before me. It is healthy to call upon me. It is healthy to weep in my presence. It is healthy that you come to me because I am designed to give you healing. ఇలాంటి సమయంలో దేవుడు చెప్తాడంటే, ఇలాంటి సమయంలో అంగలార్చడం, దుఃఖపడడం, దేవుని సన్నిధిలో ఏడవడం అనేది చాలా ఆరోగ్యకరమైన విషయం. ఎందుకంటే నువ్వు నా వైపు తిరగాలి, ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది, నేనే నిన్ను బాగు చేయగలవాడును అని తెలియజేయడానికి ఇలాంటి స్థితిలో దేవుడు తీసుకొస్తూ ఉంటాడు. And we also see the instances that there is no grains, there is no wine in the temple to make a sacrifice and offering to the Lord in the coming verses. రాబోయే వర్షాల్లో చూసే అర్పించడానికి ద్రాక్ష లేదు, గోధుమలు లేవు అని చూస్తూ ఉన్నాము. And we also see that wine is dried up and the oil is also dried up. నూనె ఎండిపోయింది, ద్రాక్షరసం ఎండిపోయింది అని చూస్తున్నాం. Verse 10 says that the grain is destroyed. పదవచనం చూస్తే పొలము పాడైపోయింది. Grain represents food. ఆ పొలము అనగానే ఆహారానికి సాదృశ్యంగా ఉంటున్నది. The new wine is dried up. కొత్త ద్రాక్షరసము లేకపోయెను. Wine is a symbolic way of saying that enjoying, having fun, having a positive way and
something that we need to rejoice and play about. ద్రాక్షరసం ఒక ఆనందకరమైన సంతోషకరమైన సమయంగా సూచిస్తుంటుంది, అది లేకపోయినట్లుగా చూస్తున్నాం. The olive oil is failing, it is dried up, it is no more, it has languished. తైల వృక్షములు వాడిపోయినా ఇంకా ఏమీ లేదు అని అక్కడ చూస్తున్నాము. We see in the Old Testament that when there is a sign of oil, పాత నిబంధనలో తైలము గురించి మనం చూస్తున్నప్పుడు Numbers 18:12, we are not going there. సంఖ్యాకాండము 18:12 చూస్తున్నాము. We see that God's excessive love overflows. దేవుని సర్వసమృద్ధి అయిన ప్రేమ ఉప్పొంగి పొర్లుచున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. We see that when Samuel has anointed David, he picks up the jar of oil and pours it on his head. సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకిస్తున్నప్పుడు ఆయన ఆ నూనెను మొత్తం కూడా ఆయన పైన కుమ్మరించినట్లుగా చూస్తున్నాము. And priests and the Levites were covered in oil. యాజకులు లేవీలు నూనెతో అభిషేకింపబడినట్లుగా చూస్తున్నాం. Not 1-2 drops. ఒక 2-3 బొట్టులు కాదండి. From head to toe, it says that extravagant love of the Lord, extravagant mercy of the Lord, that they are covering under His presence. దేవుని యొక్క గొప్ప ప్రేమ, ఆయన కృప, ఆయన సన్నిధి చుట్టుకొని ఉన్నట్లుగా ఉప్పొంగిపోయేటట్లుగా ఉన్నట్లుగా తెలియజేస్తూ ఉన్నది. So the word of the Lord says that the oil is no more. It says dried up, it's languished. దేవుని వాక్యం చెప్తుంది నూనె లేదు, ఇంకా అంతా ఎండిపోయింది అని అక్కడ చూస్తూ ఉన్నాము. We see that despair your farmers, wail you wine growers, grieve for the wheat and the barley. గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్య గొండ్ల వార సిగ్గునందుడి, ద్రాక్షరత కాపరులారా రోదనము చేయుడి అని అక్కడ చూస్తున్నాము. So we need to know what shapes our grieving, what shapes our hardship, what shapes our mourning. మన దుఃఖము, మన కష్టాలు ఏ విధంగా రూపుమాల్స్తాయి అనేది మనం చూడాలి, ఆలోచించాలి. What is the spiritual significance in our suffering right now? మన శ్రమల్లో ఆత్మీయ ప్రాధాన్యత ఏమై ఉంటుందో ఆ సమయంలో అనేది మనం గుర్తించాలి. What are we unhappy? What are we missing on? What is that we are treasuring? మనం ఏం కోల్పోతున్నాము, ఏ విషయంలో దుఃఖంగా ఉంటున్నాము, దేనికి మనం ఎక్కువ విలువ ఇస్తున్నాము అనేది మనం గుర్తించాలి. What is our hope for? What is our focus for? What does it help to understand the living of the day? దేని గురించి మనం దృష్టిస్తున్నాము, దేని గురించి ఆలోచిస్తాము, ఏ విషయంలో ఆశ కలిగి ఉంటున్నాము, ఎందుకు మనం జీవిస్తున్నాము, ఈ దినం ఎందుకు నిలబడి ఉంటున్నాము ఈ రోజు అనేది మనం ఆలోచించాలి. What is the present situation? What are we doing in our lives? ప్రతి స్థితిలో ఈ రోజు మన స్థితి ఏ విధంగా ఉంది, మన జీవితంతో మనం ఏం చేస్తున్నాము. 2025 August, all the months have passed away. 8 months have passed away, almost another week. 2025 సంవత్సరంలో 8 నెలలు, దాదాపుగా ఈ 2 వారాల్లో 8 నెలలు గడిచిపోయినాయి. Another 4 months, 2025 is done. ఇంకా 4 నెలలు అయితే 2025 అయిపోతుంది, మన జీవితంలో అది వెళ్ళిపోతుంది. What is the life that we are living in? మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం, మనం జీవించిన జీవితం ఏ విధంగా ఉంటుంది. We need to question, we need to ponder, where do we live? Are we going from point A to point B to point C? మనం ప్రశ్నించుకోవాలి, ఎక్కడ నుండి మనం వెళ్తున్నాము, ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి, ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నామా. We need to carefully walk the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ జాగ్రత్తగా దాని ప్రకారం నడుచుకోవాల్సిన వారిగా మనం ఉంటున్నాం. Not as unwise, but as wise. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. Making the best use of time. మన సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి సమయం పోనీయక మనము సమయమును జాగ్రత్తగా కాపాడుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి. Desire spiritual gifts. We need to desire the word of God. ఆత్మీయ కృపావరాలను మనం ఆశించాలి, దేవుని వాక్యాన్ని మనము ఆశ కలిగి ఉండాలి. And we need to appropriately mourn in the presence of God. దేవుని not సన్నిధిలో relying on the outside things. బయట విషయాలపైన ఆధారపడకుండా దేవుని సన్నిధిలో దేవునిపై ఆధారపడుతూ అంగలార్చేవారుగా, మన హృదయాన్ని కుమ్మరించేవారుగా మనం ఉండాలి. We see that he is also calling the priest. ఆయన యాజకుల్ని కూడా పిలిచినట్టుగా చూస్తాం 13వ వచనంలో. We see that he is calling the priest at the altar. It is a call for pastors here. ఇక్కడ పాస్టర్లు పిలిచినట్టుగా చూస్తున్నాం. It's a deep mourning చాలా దుఃఖకరమైన స్థితిలో ఉంటున్నారు that they are not doing the right job. సరి అయిన పనిని వారు చేయట్లేదు, సరిగా చేయట్లేదు అని తెలియజేస్తున్నారు. He's calling the pastors also to put on the sackcloth. పాస్టర్లైన వారు కూడా దుఃఖ అంగలార్పు వస్త్రాన్ని ధరించాలని తెలియజేస్తున్నారు. He's saying call for a fast.
ఉపవాసానికి పిలువండి, He is calling for the sacred assembly. ఒక పరిశుద్ధమైన సమాజంగా కూడుకోమని చెప్తున్నారు. In crisis, where are we leaning on? కష్టమైన సమయంలో మనం దేనిపైన ఆధారపడుతుంటున్నాం? Fasting is nothing but it's an act of humility. It is complete dependence on God. ఉపవాసము ఏంటి అంటే తగ్గింపు కలిగి ప్రభువా నీపైన సంపూర్ణంగా మేము ఆధారపడి ఉంటాం అనేది ఉపవాసం తెలియజేస్తూ ఉంటుంది. It's that I cannot do anything. I am useless. My strength, my life, my money, my possession, my family, everything is useless when it comes to you. అయ్యా నేను దేనికి పనికిరాని వాడిని, నాకున్నాయి అన్నీ కూడా ఏది కూడా ప్రభువా పని చేయవు, పనికి రావు, నీపై నేను ఆధారపడి ఉంటున్నాను తెలియజేయడమే ఉపవాసం ఉంటున్నది. Praying out loud, voluming God and asking. I mean, sometimes we see the children, if they need something, they completely shout and ask and cry about it. కొంచెం పిల్లలు చూసారు గట్టిగా కేకలేసి ఏడుస్తారు. There are some things, same children also, they will just cry, but there won't be any voice. అదే కొంతమంది పిల్లలు చూస్తారు ఏడుస్తూ ఉంటారు కానీ ఒక్క శబ్దం కూడా మనకు కొంచెం కూడా శబ్దం బయటికి రాదు, But we see tears rolling down the cheeks. కానీ కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. So there are both instances when we can be in the presence of God. There is time that we can yell and weep before God and asking God, Lord, I need your attention. I need you in this moment because it is urgency. ప్రభువా ఇది చాలా ప్రాముఖ్యమైన అవసరమై ఉంటున్నది, నీవు నాకు కావాలి ప్రభువా, దేవుని ఆధారపడుతూ అంగలార్చేవారుగా ఏ విధంగానైనా ఆయన సొంత దుఃఖపడేవారుగా మనం ఉండాలి. Even if it is needed, we need to humble ourselves and call for a fast and ask God to help us in our situation. అవసరం ఉపవాసం ఉండే ప్రభువా నీ సహాయం నాకు కావాలని ఆ స్థితిని మార్చమని ఆయన దగ్గర మనము వేడుకునే వారిగా ఉండాలి. We need to pour out our hearts and ask God to call his attention upon us. మా హృదయాలను కుమ్మరించి దేవుని అడగ ప్రభువా ఇదిగో నీ దృష్టి మళ్ళించి నా వైపు చూడు ప్రభువా అని మనం ఏడ్చేవారిగా ఉండాలి. It's a sign of brokenness. It's a sign of heart. I mean, we are broken completely into pieces. మనం విరిగిపోయాము, విరిగి నలిగిన వారిగా మనం ఉంటున్నాము. But we are what we are saying is that we are devoted to prayer. We are devoted to scriptures, and we are devoted and completely depending on God for his answers. మనం ఏం చేస్తాం, లేఖనాలపైన ఆధారపడుతూ దేవుని పైన ఆధారపడుతూ ప్రభువా నీవే నాకు జవాబు ఇవ్వాలని, నీ వైపే నేను చూస్తున్నాను, నీవే నా దిక్కు అని తెలియజేస్తున్నాం. It's a time for mourning as a nation. We need to mourn and ask God for salvation of India. దేశంగా మనము రక్షింపబడాలని, భారతదేశం రక్షింపబడాలని ఏడ్చే సమయం అయి ఉంటున్నది. We all need to come into the presence of God and seek his grace. మనమందరం కూడా దేవుని యొక్క కనికరాన్ని వేడుకునే వారుగా, ఆయన సంధికి వచ్చేవారుగా మనం ఉండాలి. Because God is a trustworthy God. ఇంకా దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి, He is a good God. ఆయన మంచివాడు కాబట్టి, Even if it is painful, దుఃఖకరంగా ఉన్నప్పటికీ కూడా, even if it is hard, అది కష్టమైనప్పటికీ కూడా he would take us through because he is with us. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఆయన మన నడిపించే దేవుడిగా ఉంటున్నాడు. So it's a call for repentance, కాబట్టి మారు మనసు పొందడానికి దేవుడిని పిలుస్తున్నాడు. change of our heart, హృదయాలు మార్చబడ్డాము, mourning in his presence. ఆయన సంధిలో దుఃఖపడము. Whatever hits our lives, catastrophes, whatever happens in our life, a disorder, spiritual disorder, మన ఏమి జరిగినా మన జీవితాల్లో ఎటువంటి కష్టాలు వచ్చినా, ఆత్మీయంగా పడిపోతున్నా కానీ we can ask God, Lord, help us. I am in your presence. ప్రభువా నాకు సహాయం చేయి, నీ సంధిలో నేను వస్తున్నాను, నన్ను కట్టు ప్రభువా తిరిగి అని మనం మారు మనసు పశ్చాత్తాపడేవారిగా ఉండాలి. So we are looking at Joel and he's saying that it's a work of repentance. యోవేలు చెప్తుంది ఏంటంటే ఇది మారు మనసు పొందవలసిన సమయమై ఉంటున్నది. Consecrate our lives so that we can fast and depend on God. మన జీవితాలు పరిశుద్ధపరచుకొని ఉపవాసం ఉంటూ దేవుని సంధిలో ఆధారపడుతూ ఏడ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే మారు మనసు పొందే సమయమై ఉంటున్నది. Making things right with God. దేవునితో సరిగా అవ్వవలసిన సమయమై ఉంటున్నది. Not depending on eating or drinking or friends, but completely fixing our eyes on God. తినడము, స్నేహితులు తిరగడము కాదు కానీ సంపూర్ణంగా దేవుని పైనే దృష్టించడము. We need to come together and seek God. మనమందరం కూడా దేవుని దగ్గరికి కలిసి మనము వెతికే వారిగా ఉండాలి. The day of the Lord is coming. ప్రభు దినము రాబోతున్నది. So we need to give a physical attention to God. కాబట్టి భౌతికంగా ఆయన దృష్టిని ఇచ్చేవారిగా ఉండాలి. Because God's promise is our ultimate hope. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానమే మన ఆశ ఉంటున్నది. God's judgment is great. Yes, it is great. దేవుని తీర్పు భయంకరమైంది, అవును చాలా గొప్పది అది. For those who belong to God, దేవునికి సంబంధించిన వారు, God is tender. దేవుడు మృదువుగా ఉండేవాడు. Not grieve his Holy Spirit. పరిశుద్ధాత్మని దుఃఖపరచబడి, Don't blaspheme God. Don't hurt God. దేవుని దుఃఖపరచకండి. Don't use God. Don't misuse God. దేవుని వాడుకోవద్దు, దేవుని దుర్వినియోగపరచొద్దు. Don't use his gifts
in a disadvantaged way. ఆయన ఒక తలాంతులను ఆయన వరములను తప్పుగాను వాడుకోవద్దు. It's insulting when we do not have a repentant heart. మారు మనసు హృదయం కలగకపోతే మనం ఆయన అవమానపరచేవారుగా ఉంటున్నాం. We need to have a right relationship with God, సరైన సంబంధం దేవునితో కలిగి ఉండాలి. or else we are profane to His name, లేకపోతే ఆయన నామాన్ని అవమానపరచేవారుగా ఉంటున్నాం. because we are His children, called by the and washed by His blood. ఎందుకంటే ఆయన పిల్లలమై ఉంటున్నాము, ఆయన రక్తం చేత కడగబడ్డ వారుగా మనం ఉంటున్నాం. Only then we can say, Christ is my Lord and Savior. అప్పుడే యేసు ప్రభు నా రక్షకుడు అని మనం చెప్పగలుగుతాం, ఆయన ప్రభు అని చెప్పగలుగుతాం. Father, we call to you, O God. అంటే ఈ రోజు మీ వైపు మేము పిలుస్తున్నాం. We ask of you, Lord. ప్రభా మిమ్మల్ని అడుగుతున్నామయ్యా, We are turning to different things, Lord, when something happens in our lives. మా జీవితంలో ఏమైనా అయినప్పుడు అనేక విషయాల చుట్టూ మేము తిరుగుతుంటున్నాం. Give us a true repentance, Lord. ఆ నిజమైన మారు మనసు అనుభవాన్ని మాకు దయచేయండి. Give us a true returning to your presence. యా నీ వైపు తిరిగి మేము రావడానికి సహాయం చేయండి. Lord, there's so much of sin in our lives, so much of sin in our family. There's so many things in life around us. మా జీవితంలో పాపం ఉంటుంది, మా కుటుంబంలో పాపం ఉంటుంది, మా చుట్టూ ఎంతో భయంకరమైన స్థితులు ఉంటున్నాయి ప్రభా. And you're calling us, మమ్మల్ని పిలుస్తున్నారు తండ్రి. Lord, you're calling us to give an undivided heart and undivided devotion to you. ఆయా ప్రభా మా ఒక హృదయాలను ప్రభా తండ్రి ఖచ్చితంగా మీకు ఇవ్వాలని మీరు కోరుతున్నారు ప్రభా. And you're consecrating us, Lord God, for a fast. ఆయా ఉపవాసం కొరకు మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నారు To make things right with you, Lord. మీతో సరిగా అవ్వడానికి తండ్రి. To be sacred people, oh God, who have been washed by the blood of ఆయా నీ Jesus. రక్తత కడగబడ్డ పరిశుద్ధమైన జనాంగంగా మేము ఉండడానికి ప్రభా. Lord, as individuals, as family, as church, oh God, అయా వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా ప్రభా bring us to a heart of repentance, Lord. మారు మనసు పొందే హృదయాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను. Lord, because you are a God who is tender, who is merciful, who is compassionate, who is gracious. మృదువైన దేవుడు, కనికరము ప్రభా, ఆయా ప్రభా ప్రేమ కలిగిన దేవుడిగా ఉంటున్నామని కాదు కానీ And you have promised your presence with us, Lord. ఈ వాగ్దానాన్ని అయ్యా నువ్వు మాతో ఉంటావని వాగ్దానం చేసావయ్యా. కాబట్టి Help us not to take your grace, your word, your presence lightly. అయ్యా నీ కృపను, నీ వాక్యాన్ని ప్రభా నీ సన్నిధిని చులకనగా తీసుకోకుండా సహాయం చేయండి. Always be careful to give you the glory and honor, God. అయ్యా నీకు మహిమ తెచ్చే విధంగా మేము ఉండడానికి, జాగ్రత్త పడడానికి సహాయం చేయండి. Remove everything that you do not like in us. నీకు అయిష్టమైంది అంతా కూడా తీసివేయమని అడుగుతున్నాను. Help us to return to you, Lord. తిరిగి నీ వైపు రావడానికి సహాయం May your చేయండి. name be praised, may your name be glorified. నీ నామ మహింపరచబడినాక, నీ నామం ఘనపరచబడినాక And help us to have Christ all through in our lives, right from the moment that we wake up and open our eyes till we go back. ఆయా ప్రభా మీ లేచి తిరిగి పడుకునేంత వరకు కూడా ప్రభా క్రీస్తు మాలో ఉన్నట్లుగా చేయమని అడుగుతున్నాను. May we make Jesus our Lord in our lives, in Yes. every situation, in every aspect. ప్రతి స్థితిలో, ప్రతి భాగంలో ప్రభా యేసుక్రీస్తు వారిని ప్రభువుగా మేము అయ్యా నిలబెట్టడానికి సహాయం చేయవచ్చు. In Jesus' name we all pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.